ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం ప్రమాదంగా మారిన ప్రధాన రహదారి ఆర్ఎండ్బి అధికారులు రహదారిని పట్టించుకోవడం లేదని ఉన్నటువంటి రోడ్ల ఆరోపించారు. పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తం కూడా గుంతలమయంతో నిండిన పరిస్థితి. దానికి తోడుగా ఇక్కడ కాలువ ఉన్నది. కాలువ నీళ్ళన్నీ కూడా ఇక రావడం జరుగుతుంది. అక్కడ పెద్ద కాలువ ఏదైతే ఉందో పెద్ద కాలువను మొత్తం కూడా పూడ్చి పక్కపొట్టి మొత్తం కూడా బిల్డింగ్లు కట్టుకున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యని క్లియర్ చేయాలి. లేని పక్షంలో మేము సిపిఎం పార్టీగా ఇక్కడ బైఠాయించడానికి కూడా సిద్ధపడము. దాంతోపాటు మున్సిపల్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ అధికారుల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోడ్డు మొత్తం కూడా బాగు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రము, అదేవిధంగా ఆసిఫాబాద్ మున్సిపల్ అయిన తర్వాత కూడా ఈరోజు ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడలాగానే అందచందంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆసిఫాబాద్ నుంచి వెళ్ళి జనకపూర్ వెళ్ళినటువంటి రహదారి ఏదైతే ఉందో మొత్తం కూడా గుంతలమయంతో నిండినటువంటి పరిస్థితి ఉన్నది. వర్షపు నీరు చేరి మొత్తం గుంతలుగా మారింది. దాంతో పాటు ఇక్కడ మురికాల నీరు అంతా కూడా రోడ్డు పైన మొత్తం వచ్చి మొత్తం ఇక్కడ ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగే విధంగా కనబడతా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు చూస్తున్నట్టుగా వివరిస్తున్నారు. దానికి తోడు జిల్లా అధికారులు అయినటువంటి ఆర్డీఓ కావచ్చు, అదే జిల్లా కలెక్టర్ కావచ్చు, దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. దీనికి తోడుగా ఇక్కడ ప్రభుత్వం కూడా అదే ప్రజాప్రతినిధులు కూడా ఆ విధంగా ఉన్న పరిస్థితి ఉన్నది. వెంటనే ఏదైతే ఆసిఫాబాద్ జనకపూర్ వెళ్ళినటువంటి రహదారి ఏదైతే ఉందో ఆ రహదారికి మొత్తం కూడా గుంతలు పూడ్చాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీగా డిమాండ్